ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా వార్ 2. హృతిక్ రోషన్ తారక్ మల్టీ స్టారర్ మూవీగా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయ్యో అదేంటి ఇలా జరుగుతుందని బాధపడిపోతున్నారా? తారక్ కి అన్యాయం జరుగుతోందా? స్టోరీని అలా ప్లాన్ చేశారేంటని డిస్కషన్ చేసుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగుతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర సినిమాతో వచ్చాడు. దేవర పార్ట్ 2 కూడా రాబోతోంది. నందమూరి కుటుంబం 3వ తరం హీరోగా వచ్చి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. దేవరతో పాన్ ఇండియా మార్కెట్ లో అడుగుపెట్టిన తారక్ ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చేస్తున్నాడు. ఈ మూవీతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తాడని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రీసెంట్ గా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు. త్వరలోనే ఎన్టీఆర్ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయనున్నాడు. అయితే వార్ 2కి సంబంధించి బయటకు వచ్చిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో తారక్ కనిపించేది కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఆ క్యారెక్టర్ చనిపోతుందట. చంపేది ఎవరు అనే ప్రశ్నలకి సమాధానంగా మరొక హీరోగా నటిస్తున్న హృతిక్ రోషన్ అని టాక్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ సీన్లు ఉండబోతుందట. ఈ సన్నివేశంలో తారక్ చనిపోతాడని తెలుస్తోంది. కానీ ఈ 20 నిమిషాలే సినిమాకి ప్రధానమని, ఎన్టీఆర్ కెరియర్ లో ఈ క్యారెక్టర్ ఎప్పటికీ నిలిచిపోతుందని తెలుస్తోంది. సాధారణంగా హీరో చనిపోతే సౌత్ ప్రేక్షకులకి పెద్దగా నచ్చదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి కథలో భాగంగా స్టార్ హీరోని చంపేస్తే ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారని ప్రస్తుతానికి సందేహమే. సినిమా విడుదలైన తర్వాత కథలో దమ్ముంటే 20 నిమిషాలుంటే 10 నిమిషాలు తారక్ కనిపించినా చాలు కదా అనుకుంటారు. ఇప్పటికే దేవర సినిమాలో టైటిల్ రోల్ పోషించిన ఎన్టీఆర్ క్యారెక్టర్ ని చంపేసినట్లు చూపించారు. సెకండ్ పార్ట్ లో వర మాత్రమే ఉంటాడా? దేవర కూడా ఉంటాడా? ఒకవేళ దేవర నిజంగా చనిపోతే చంపింది ఎవరు? వర చంపాడా కాపాడా? ఇలా చాలా సందేహాలే ఉన్నాయి. ఇప్పుడు వార్ 2లోనూ తారక్ క్యారెక్టర్ చనిపోతుందనగానే వరుసగా ఎలాంటి పాత్రలు వస్తున్నాయేంటో అనుకుంటున్నారు అభిమానులు. ఎన్టీఆర్ అభిమానుల్లో మరొక భయం కూడా లేకపోలేదు. ఆదిపురుష్ సినిమా తీసి ప్రభాస్ ఇమేజ్ దెబ్బతీశారు. డార్లింగ్ ని హీరోగా కాకుండా ఇంట్లో మనిషిగా చూస్తారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ప్రభాస్ పై పడలేదు. ఇప్పుడు తారక్ విషయంలోనూ బాలీవుడ్ మేకర్స్ అదే పని చేస్తారా ఏంటి అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. మరి బాలీవుడ్ లో తారక్ ఫస్ట్ ప్రయోగం సక్సెస్ అవుతుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.